డ్రగ్స్ ఇప్పుడు తెలంగాణలో నిత్యం వినిపిస్తున్న పేరు. గడిచిన కొన్నేళ్లుగా యంత్రాంగం మొద్దు నిద్రలో ఉండడంతో ఇప్పుడు పరిస్థితి చేజారిపోయిందా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత దారుణమైన విషయాలు ఏంటంటే ఉన్నత స్థాయికి చేరాల్సిన పిల్లలు గంజాయి మహమ్మారికి బానిసలయ్యారు. అలా మత్తుకు బానిసైన ఇరుక్కుపోయిన వారికి లెక్కలు విని సామాన్యుడి గుండె గుబేలవుతోంది. ఒకప్పుడు అందనంత దూరంలో ఉండేవి డ్రగ్స్. కొన్ని రోజుల క్రితం వరకు కేవలం పబ్స్ లాంటి అల్ట్రా పాష్ ఏరియాలో మాత్రమే దొరికేవి. ఆ తర్వాత కాలేజీలకు చేరాయి. ఇక ఇప్పుడు ఏకంగా స్కూల్స్లో కూడా ఈ డ్రగ్స్ కల్చర్ వచ్చేసింది. దీంతో దీని బారిన పడిన పిల్లల జాబితా పెద్దగానే ఉంది. ఒక్క తెలంగాణలోనే 40,000 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులున్నట్లు టెస్ట్ చేసింది. అందులో గత 7 నెలల కాలంలోనే సుమారు 6,000 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మిగతా వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వస్తున్నారు. అయితే కౌన్సిలింగ్లో వీరు చెప్పిన మాటలు తల్లిదండ్రులు భయం పుట్టిస్తున్నాయి. ప్రతి 100 మందిలో 90 మంది ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడ్డారట. మరి వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇంట్లో వాళ్ళు ఫీజులు, హాస్టల్, ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన మనీ ఇలా డ్రగ్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారట. ఇలా బానిసలై బాల్యాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్న వారి కోసమే ప్రభుత్వం నడుం బిగించింది. ఇక డ్రగ్స్ బాధితులను గుర్తించి డి ఎడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు అధికారులు. నిజానికి టీజీ న్యాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ డి ఎడిక్షన్ కేంద్రాలు నడుపుతున్నారు. సరే, వాటి పని ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాం. ఈ డి ఎడిక్షన్ సెంటర్లో కొన్ని చోట్ల డ్రగ్స్ నిర్ధారణ కిట్లు లేవు. కేవలం 10 మంది పట్టే కేంద్రంలో 60 మందికి చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరికొన్ని కేంద్రాల్లో అయితే వైద్యులు, మానసిక నిపుణులు కూడా లేరు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ తూతూ మంత్రంగానే జరిగాయన్నమాట. చెప్పాలంటే డ్రగ్స్ బారిన పడిన వారిని తిరిగి మామూలు పరిస్థితి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరిపై ప్రతి నెల 15,000 ఖర్చు చేస్తున్నారు. రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వ సంస్థలు. ఈ రిపోర్ట్ ఆధారంగా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. డ్రగ్స్, మత్తు పదార్థాలకు చెక్ పెట్టడం నిజానికి సవాల్తో కూడుకున్న పని. అందుకే ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని డిసైడ్ అయింది. డ్రగ్స్ నామరూపాలు తెలంగాణలో కనిపించకుండా ఎక్కడ డ్రగ్స్ అనే పదం వినిపించినా పరుగులు పెట్టి పట్టుకుంటుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే డి ఎడిక్షన్ సెంటర్లో కూడా సరైన చికిత్స దొరకకపోతే వారు మరింత ప్రమాదకరంగా మత్తు పదార్థాల కోసం అన్వేషిస్తారు. మరి అది ఎక్కడ దొరుకుతుంది? నెక్స్ట్ అంటే మెడికల్ షాప్లే. సరిగ్గా ఇక్కడే బిగ్ టీవీ ఫోకస్ పెట్టింది. చాలా రోజులు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ అమ్మకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో బిగ్ టీవీ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ కవరేజ్ సమయంలో మా దృష్టికి వచ్చింది మెడికల్ షాపుల దందా. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని పిల్లలకు మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి ఏది కావాలన్నా అది యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఇలాంటి వాటిపై వరుస కథనాలు బిగ్ టీవీ దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగం సైతం కదిలింది. అలాంటి వాటిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. సో తెర వెనుకనైనా సరే, పబ్బుల్లోనైనా సరే, పల్లె బాటలోనైనా సరే ఎక్కడ డ్రగ్స్ వాడినా మక్కలు ఇరగొట్టి జైలు పాలు చేయడం ఖాయం. డ్రగ్స్ కొన్నా, అమ్మినా, బట్వాడా చేసినా, వాడినా ఇట్టే గుర్తించేలా ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్నాలజీ తెలంగాణలో అందుబాటులోకి ఉంది. ఇప్పుడు ఒకవేళ అనుకున్నట్టుగా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా అయితే దేశంలోనే ఓ రోల్ మోడల్గా తెలంగాణ మారడం ఖాయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.